నమస్తే, వెల్కమ్ టు టీ10. వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని 12 లక్షలకు పెంచడంతో చాలా మంది సంబరాలు చేసుకున్నారు. అయితే మరి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో మధ్యతరగతి ప్రజలకు ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది? ఇతర పరోక్ష పన్నుల బాధుడు సంగతి ఏంటి అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? కేంద్రం వ్యూహానికి ఈ నిర్ణయం సహాయపడుతుందా? ఓసారి నిపుణుల మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2025-26లో మధ్యతరగతి ప్రజలపై పన్ను భారాన్ని భారీగా తగ్గించింది. పన్ను నిబంధనల్లో మార్పులు చేస్తూ ఏకంగా 12 లక్షల వరకు పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఎవరు ఊహించని విధంగా పన్ను మినహాయింపు పరిమితి ఒక్కసారిగా 12 లక్షలకు పెంచడంతో చాలా మంది సంబరాలు చేసుకున్నారు. ఇక తాము ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని సంతోషపడ్డారు. అయితే ఈ నిర్ణయం దేశంలోని మధ్యతరగతి ప్రజలకు ఎంత మేర ప్రయోజనం చేకూరుస్తుంది? కేంద్ర ప్రభుత్వ అంతిమ లక్ష్యాన్ని చేరుకునేందుకు దోహదపడుతుందా? నిపుణులు ఏమంటున్నారు? 12 లక్షల వరకు వార్షిక ఆదాయపై ఎలాంటి ట్యాక్స్ ఉండదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. జీతభత్యాలకైతే 12.75 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది. ఈ నిర్ణయం మధ్యతరగతి ప్రజలకు కొంత ఊరట కల్పిస్తుందని కొందరి వాదన. అయితే పీపుల్స్ రీసెర్చ్ ఆన్ ఇండియన్ కన్స్యూమర్స్ ఎకానమీ నివేదిక ప్రకారం దేశంలో 40% మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ డిమాండ్ కొరతను ఎదుర్కొంటోంది. సాధారణంగా మధ్యతరగతి ప్రజలే వస్తు సేవలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వారి చేతిలో డబ్బులు లేకపోవడంతో కొనుగోలు శక్తి దెబ్బతింటోంది. దీంతో ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ తగ్గుతోంది. మధ్యతరగతి ప్రజలకు వ్యక్తిగత ఆదాయపు పన్నుల్లో మరింత మినహాయింపు కల్పిస్తే డిమాండ్ పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. ఇది ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తుందని ప్రభుత్వ వాదన. ధరల పెరుగుదలతో సతమతమవుతున్న దిగువ మధ్య తరగతి ప్రజలకు పన్ను మినహాయింపులు కల్పించడంతో ఇకపై ప్రతి సంవత్సరం 70 నుంచి 80 వేల వరకు చేతికి అందుతాయి. వారికి ఇది పెద్ద మొత్తమని కొందరు చెబుతున్నారు. ఈ డబ్బు వస్తు సేవల కొనుగోలుకు వినియోగిస్తారు. అలాగే పొదుపు చేసిన ప్రయోజనమేనని కొందరి వాదన. మధ్య తరగతి ప్రజల వద్ద ఎక్కువ డబ్బు ఉండటం వల్ల వినియోగం పెరిగిన తర్వాత ఆ డబ్బు మార్కెట్లోకే చేరుతుంది. దీంతో ఆదాయపు పన్ను మినహాయింపు కల్పించడం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపశమనం కల్పిస్తుందని అంటున్నారు. ఇది ఒకవైపు మాత్రమే. మధ్య తరగతి ప్రజల జీవనంలో పన్నులకు సంబంధించి మరో కోణం ఉంటుంది. ఇది గమనించినప్పుడే బాధుడు భారం గురించి తెలుస్తోంది. మధ్య తరగతి ప్రజలకు ఎక్కువ వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు కల్పించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పెంచే వ్యూహం సరైంది కాదని కొందరు నిపుణులు వివరిస్తున్నారు. మధ్య తరగతికి ప్రత్యక్ష పన్ను మినహాయింపులకు బదులుగా పరోక్ష పన్ను రేట్లను తగ్గిస్తే డిమాండ్ పెంచడంలో ప్రభావితంగా ఉంటుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఆదాయపు పన్నులో మిగులు ఉన్నప్పటికీ పేద వినియోగదారుడు సైతం పరోక్షంగా ఎక్కువ మొత్తంలో పన్నులు చెల్లించాల్సి వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం దేశంలో చాలా వస్తువులు సేవలపై పరోక్ష పన్ను జీఎస్టీ రేట్లు గరిష్టంగా 28% వరకు ఉన్నాయి. దేశ జనాభాలో కేవలం 9.5 కోట్ల మంది ఐటీ రిటర్న్లు ఫైల్ చేస్తున్నారు. అందులో 6 కోట్లు జీరో రిటర్న్లుగానే తేలింది. అంటే మిగిలిన 3.5 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ట్యాక్స్ మినహాయింపులు కల్పించడంతో పెద్దగా ఒరిగేది ఏమీ లేదు అని అంటున్నారు. అందుకు బదులుగా పరోక్ష పన్నుల రూపంలో మధ్య తరగతికి ఉపశమనం కల్పించాలని అంటున్నారు. అది వినియోగాన్ని పెంచేందుకు దోహదపడుతుందని చెప్తున్నారు. జీఎస్టీ రూపంలో అధిక పరోక్ష పన్ను వినియోగ సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది. పెరుగుతున్న ధరల కారణంగా వినియోగదారులు తక్కువ వస్తువులు కొంటున్నారు. చాలా వినియోగ వస్తువులపై ప్రస్తుతం జీఎస్టీ రేటు 18% ఆ పైన ఉంది. దీంతో వస్తువులు ఖరీదైనవిగా మారుతున్నాయి. అది నిత్యావసర వస్తువుల అమ్మకాలపై ప్రభావం చూపుతోంది. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.